నమస్తే, నా పేరు వంశీ. హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం, సుస్వాగతం. రాముడు సకల గుణదభిరాముడు. రాముడు పేరంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. రాముడు లేని ఆలయం తెలుగునాట లేదంటే ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు. మరి రాముడితో ఎంత అనుబంధం ఉందంటే, పిల్లడు పుట్టగానే రాముడు పుట్టాడు అని చెప్పుకుంటాం, రామలాలి మేఘశ్యామలాలి అని చెప్పుకుంటాం. అలాగే చదువుతున్నప్పుడు బాల్యంలోను బాలరామచంద్రుడు అంటాం. కష్టం వస్తే అయ్యో రామచంద్ర రామరామ అంటాం. ఇది మరి ఇంత అనుబంధం ఉన్న రాముడికే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? భద్రాచలంలో రామయ్యకే కష్టం వచ్చింది. రాముడు పేరే మార్చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరి దీని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? సీతారాముల కళ్యాణంలో జరుగుతున్న అపచారం ఏంటి? ఇత్యాది అంశాలపై చర్చ చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో మాట్లాడేందుకు ముగ్గురు అతిథులు మనతో ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. స్టూడియో నుంచి కె రవీందర్ రెడ్డి గారు, ఆలయ హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు వీరు. నమస్కారం రవీందర్ రెడ్డి గారు. అలాగే మనకు జూమ్ లైవ్లో రాఘవుల నరసింహ గారు, వీరు ధర్మరక్ష జై శ్రీరామ్ సేన అధ్యక్షులు. నమస్కారం అండి. అలాగే మనకి టీకేఎస్ఆర్ అయ్యంగారు, ప్రముఖ న్యాయవాది, వీరు కూడా ప్రముఖ హిందూవాది. వీరితో కూడా మాట్లాడదాం. ముందుగా రవీందర్ రెడ్డి గారు, మీతో మాట్లాడదాం. అసలు ఈ వివాదం వెనక ఉన్న నేపథ్యం ఏంటి? ఎందుకు రాముడి ప్రవరలు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఈ వివాదం ఎప్పటి నుంచి మొదలైంది? దీని వెనక ఉన్న చరిత్ర ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తంతుల్యం రామనామ వరానమే. ఏదైతే ఇప్పుడు మనము ఈ ప్రవర విషయంలో గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఒక కొత్త వరవడి ఏర్పడ్డది భద్రాచలంలో. శ్రీరాముడు అని పుట్టినప్పటి నుంచి కూడా రామచంద్రుడు, భద్రాచలం అంటేనే రాముడు, శ్రీరామచంద్రుడు. కానీ ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా కళ్యాణంలో ప్రవర వేరేలా ఉంటుంది, మరియు కళ్యాణం తర్వాత పట్టాభిషేకం అప్పుడు ప్రవర ఇంకోలా ఉంటుంది. అంటే అప్పుడు రామచంద్రుడిగా మారిపోతున్నారు, అంతకుముందు మాత్రం రామనారాయణుడిగా మారిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ కొంతమంది అర్చకులే కానీ కొంతమంది పండితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రవరాన్ని మార్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ స్వామివారి గోత్రాన్ని కళ్యాణం రోజు అచ్యుత అని చెప్పి చదవడం జరుగుతూ ఉంది. కానీ వశిష్ఠ గోత్రాన్ని అచ్యుత గోత్రంగా చదివి గతంలో మేము విన్నప్పుడు, మీరు రేడియోలో పెట్టి విన్నప్పుడు కూడా అప్పుడు రేడియోలో విన్నప్పుడు కూడా మేము రాముడి గోత్రమే విన్నాం. కానీ ఒక టీవీలో చూసే వరకు ఇవాళ టీవీ మాధ్యమంలో 10-12 ఏళ్ళ నుంచి కూడా గోత్రం మార్చి చదువుతూ ఉన్నారు. ఇది ఒక వ్యవస్థ చేసినటువంటి కుట్రలా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, చిన్నప్పటి నుంచి భద్రాచలం అని చెప్పుకునే వాళ్ళం. భద్రాచలం భద్రాద్రిగా మారింది, యాదగిరిగుట్ట యాదాద్రిగా మారింది. అంటే దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కావాలనే ఒక సామాజిక వర్గం చేస్తున్నటువంటి కుట్రలో మేము భావిస్తూ ఉన్నాం. రాముడి పేరు మార్చే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ హెచ్ఎంటీవీ ద్వారా మనం ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయము. దీని మీద కోర్టులో కూడా కొన్ని విషయాలు పెండింగ్లో ఉన్నాయి. మేము గతంలో కూడా ఈ విషయంలో చాలాసార్లు స్పందించడం జరిగింది. కానీ ఇవాళ చర్చకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు అయ్యంగారు, మీరు ఏం చెప్తారు? అసలు ఈ వివాదం వెనక ఉన్న నేపథ్యం ఏంటి? రాముడిని రామనారాయణుడిగా మార్చడం ఎంతవరకు సమంజసం? మొట్టమొదటిగా ఇక నాతో పాటు ప్యానెల్లో ఉన్న సోదరులిద్దరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను, నా యొక్క ఆశీస్సులు. అట్లాగే మంచి కార్యక్రమం తలపెట్టారు. మీరు రెండు వైపులా కోణం వినాలని అభిప్రాయంతో న్యూట్రల్ గా మీరు వ్యవహరించే విధంగా మీరు ఈ రోజు చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మాలట్లను కూడా పిలిచారు, మేము భావించవలసి వస్తా ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైతే ఈ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దురదృష్టం ఏంటంటే చాలా కాలంగా ఏదో ఒకవైపుకే మొగ్గు చూపడం వల్ల సమస్య జటిలమైంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సమస్య పరిష్కారం దిశగా వెళ్లకుండా న్యాయస్థానాల దృష్టికి వెళ్ళటం, కరపత్రాలు వేసుకోవటం, తర్వాత పరువు నష్టం దావాలు వేసుకోవటం, ఇవన్నీ రకరకాల ఆస్పెక్ట్స్ లో ప్రెస్టేజ్ ఇష్యూస్ కింద వెళ్ళిపోయింది. వ్యక్తిగతమైన నిందలకి, వ్యక్తిగతమైన పరుషమైన వ్యవహారాలకు కూడా వెళ్ళిపోవడంతో ఒకరి మీద ఒకళ్ళు పుస్తకాలు వేసుకోవటం ఈ స్థాయి వరకు వచ్చిందంటే కారణం ఏంటంటే మన హిందూ జాతిలో ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రధాన భూమిక వహిస్తున్న నాయక పరమైన అంశంలో ఉన్న ఆర్గనైజేషన్స్ వీళ్ళు ప్రధాన భూమికగా వెళ్ళి దీన్ని చర్చ చేసి కరెక్ట్ గా ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఒక విశ్లేషణ చేసినట్లయితే దాని ప్రకారం నడుచుకున్నట్టయితే బాగుండేది.
అది అలా అలా జరగకపోవటం వల్ల ఏమైందంటే ఎవరైతే న్యాయ నేతలుగా ఉండాలో వాళ్ళు ఒకవైపే వహించడం వల్ల ఈ రోజున ఏంటంటే రెండో వైపు బలహీనపడి వాయిస్ బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ లోకి వచ్చారు కాబట్టి మీరు చెప్తున్న రాముడికి నారాయణుడికి ఏమీ తేడా లేదు. శివుడు విష్ణువు ఒకటే అనుకున్నప్పుడు రాముడికి నారాయణుడికి తేడా ఉందని భావించడం అనేది మన అమాయకత్వం. ఫస్ట్ రెండో పాయింట్. అక్కడ కార్యక్రమాలు ఏం జరగాలి, ఏం చేస్తున్నారు, ఎలా జరగాలి అన్నదానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు రాముడా నారాయణుడా అన్నదానికి చరిత్రలోకి వెళ్ళటానికి, అక్కడున్న అంశాల్లోకి వెళ్ళటానికి, అక్కడున్న ప్రగాఢమైన నమ్మకాల్లోకి వెళ్ళటానికి రకరకాల భూమికలు ఉంటాయి. వాటి జోలికి మనం ప్రత్యేకంగా మనం వెళ్ళటం కన్నా కూడా ఆల్రెడీ న్యాయస్థానంలో కూడా కేసు ఉంది కాబట్టి మనం ఇన్ జనరల్ గా చెప్పుకుందాం. మనం ఈ న్యాయస్థానంలో ఉన్న అంశాన్ని మనం ఎక్కువగా దాని దృష్టికి వెళ్లకుండా మనం ఈ అంశాల్లో ఎటువంటి న్యాయస్థానాలు ఏ విధమైన మనకి డైరెక్షన్స్ ఇచ్చాయో, అట్లాగే ఆగమాలు ఏం చెప్తున్నాయో, ధర్మం ఏం చెప్తుందో మనం బ్రీఫ్ గా కనుక తెలుసుకున్నట్లయితే మనకి శివుడు విష్ణువు ఒకటే అని చెప్పి వాదించే వాళ్ళందరూ రాముడు నారాయణుడు వేరంటున్నారు ఇక్కడ. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఒకటి. మీకు పెద్ద తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఇక్కడ భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి, అలాగే రామనారాయణమూర్తిగా అంటున్న మనం అందరం కూడా ఈ రెండు మూల విరాట్లు కూడా మనకి అర్చావతార మూర్తులుగా వెలిసాయి. అంటే సాక్షాత్తు వైకుంఠం నుంచి మనకి ఉద్భవించిన అత్యావతార మూర్తులుగా మనకి ఇక్కడ మనకి ప్రతీతి. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న రామచంద్రమూర్తి చతుర్భుజుడు. ఈయనకి మామూలు రామచంద్రమూర్తి అయితే మామూలు మానుష విగ్రహం కింద మనకి వచ్చిన రెండు భుజాలతోటి మనకి సీతా లక్ష్మణ హనుమత్ సమేతులే మనకు ఉంటారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే 4 భుజాలతో ఉన్నవాడు. ఈయన భద్ర మహర్షి యొక్క ఆ యొక్క విజ్ఞాపన మేరకు ఆయన మన త్రేతాయుగం అయిపోయాక ద్వాపర యుగం అయిపోయి వైకుంఠం నుంచి కూడా ఆయన కోరిక మీదకు ఉద్భవించి అత్యావతార మూర్తిగా వెలిశారు. ఈ వెలిసిన మూర్తినే మన రామదాస్ గారు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆలయం నిర్మాణం చేసి పాంచరాత్ర ఆగమ ప్రకారం నిర్ణయం చేసి అక్కడి నుంచి అర్చకులను తీసుకొచ్చి వారు కూడా వైష్ణవ మతాన్ని గౌరవించి ఆ రకంగా చేశారు. ఆ రకమైన పరిస్థితులు జరిగినాయి. ఆ రకంగా జరిగిన పరిస్థితుల్లో మాకు ఇక్కడ కరెంట్ ఒకటి పోయింది. ఇప్పుడు ఏ పరిస్థితి సార్? ఇప్పుడు వినపడుతుందా మా మాట? నరసింహ గారు, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. నేను మీ రాఘవులు నరసింహ గారు, మీరు నరసింహులు గారు, రాఘవ నరసింహ గారు, ఈ వివాదం గురించి మీరు విన్నారు కదా. అసలు ఈ రామచంద్రుడు రామనారాయణుడు ఒక్కడే ఎలా అవుతారు? రామచంద్రుడు అవతారం వేరు, నారాయణుడు అవతారం వేరు కదా. నారాయణుడు అనేవాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒక అవతారం రాముడు అవతారం. రెండు ఒకటే అనే వాదన ఎంతవరకు సమంజసం? మీరేమంటారు? ఇక్కడ మనకేంటంటే ముందుగా ప్యానెల్లో ఉన్న మా సభ్యులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా హెచ్ఎం టీవీ వారికి కూడా నమస్కారం, హెచ్ఎం టీవీ వీక్షకులకు నమస్కారం. ఇది గత కొంతకాలంగా ఇది వస్తూ ఉంది మనకు టీవీ మాధ్యమాలలో. దీనికి కావాలని శ్రీరాముని యొక్క పవిత్రత, శ్రీరాముని యొక్క పూజల్ని, మిగతా విధానాలని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొందరు మేధావులు. దీన్ని తీవ్రంగా మా హైందవ సంఘాలు ఐక్యవేదిక ఖండిస్తా ఉంది. అదేవిధంగా ధర్మరక్ష జై శ్రీరామ్ సేన తరఫున మేము కూడా ఖండిస్తా ఉన్నాం. ముందుగా చెప్పాలంటే ఇది భృగు మహర్షి కుమారుడు ఈ భరత మహర్షి త్రేతాయుధానికంటే ముందే వీరు తపస్సు చేస్తున్నారు రాముడి యొక్క దర్శనం గురించి. రాముడు పురాణాల కథల ప్రకారము వారు అడవిలో వనవాసంకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం గుండా వచ్చారనమాట. స్వామి వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. వచ్చినప్పుడు ఈ భద్ర మహర్షికి ఆయన అప్పుడు సీతాన్వేషణలో ఆ తర్వాత యుద్ధం గురించి అటు వెళ్ళారు. ఆయన చూశారు కానీ దర్శనం ఇవ్వలే. తర్వాత ఆయన మళ్ళీ వైకుంఠ ధామానికి వెళ్ళిపోయిన తర్వాత సడన్లీ మళ్ళీ ఒక ఈ మాట ఇచ్చాను కదా అని మర్చిపోయాని మళ్ళీ రిటర్న్ వచ్చాడు స్వాముల వారు. రిటర్న్ వచ్చినప్పుడు ఆయన భూలోకానికి వస్తూ మళ్ళీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగానే ఆయన దర్శనం ఇచ్చారు. ఆ విధంగానే ఆయన భద్రగిరిగా ఏదైతే ఆయనకు పెట్టారో భద్రగిరిగా నేను నీ పైన ఉంటానని చెప్పారో ఆ మాట నిలుపుకున్నారు. ఆయన సీతారామచంద్రమూర్తిగానే అక్కడ కొలువై ఉన్నారు. దానికి తార్కాణంగా మనకు 1318 ఏడి సంవత్సరంలో మొదటగా ఈ రామ సీత అనే టెంకలు పూజలకు మిగతా వాటికి వినియోగించారు. ఆ తర్వాత ఇది 1444 బీసీలో కూడా ఈ వాడుకలో ఉన్నాయి. ఆ తర్వాత 1620-1670 సంవత్సరం మధ్యకాలంలో కంచర్ల గోపన అనేటువంటి భక్తుడు రామదాసుగా మారినప్పుడు ఈ రామాలయం తలపెట్టినప్పుడు కూడా ఈ తానేష మహాప్రభువుకు 1670 తర్వాత ఈ
టెంకలు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు ఈ రోజు కూడా సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్నాయి. ఎక్కడ కూడా నారాయణ టెంకలు లేదంటే నారాయణ నాణాలు అని ఎక్కడా లేవండి. ఇది పూర్తిగా సీతారామచంద్రమూర్తి స్వయంగా తన స్వహస్తాలతో ఈ నాణాలు కావచ్చు, ఇంకా మీకు ఆధారాలు, చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. అక్కడ మనకు ఈ భద్రాచలం సమీపంలోని 30 కిలోమీటర్ దూరంలో మనకు అక్కడ పర్ణశాల అని ఉంటుంది. అక్కడ ఈ రోజు కూడా సీతావాగు అని ఉంటుంది. ఆ సీతావాగు కూడా నిజం కాదని ఎవరైనా వాదిస్తే అక్కడ ఏటవాగు అని ఇంకోటి ఉంటుంది. జటాయు యొక్క ఒక రెక్క విరిగిపడినటువంటి స్థలం. ఈ చారిత్రక ఆధారాలన్నీ కూడా సీతారామ అన్వేషణలో సీతారామన్ గురించి ప్రయత్నం చేసినటువంటి ఆ దమ్మక్క కావచ్చు, ఆ తపస్సు చేసినటువంటి భద్ర మహర్షి కావచ్చు, వీళ్ళందరూ కూడా సీతారాముడి యొక్క దర్శనం గురించే చేశారు. ఇవి పూర్తి స్థాయిలో చరిత్ర ఆధారాలు ఉన్నాయండి. అంటే శంకు చక్రాలు ఇటువంటి మారి 4 హస్తాలతో వచ్చాడు కాబట్టి వీళ్ళు నారాయణ అంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను నారాయణుడుగా ఉన్నా కానీ నేను రాముడుగానే ఉంటాను ఈ క్షేత్రంలో, ఇక్కడ ఎవరు వచ్చి దర్శించినా కూడా చెప్పారు ఆయన. మాకు ఇది లేకపోయినా మేము మాట్లాడమంటే మాట్లాడతామండి. మాట్లాడండి అయ్యంగారు, మీరు ఫోన్ లైన్ లో మాట్లాడండి. ఓకే, ఇప్పుడు వారు చెప్పిన దానికి మాట్లాడమంటారా? మాట్లాడండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మన యొక్క ప్రగాఢమైన నమ్మకాలు వేరు, ఆగమాలు వేరు. టెంపుల్స్ అనేవి కూడా ఆగమాలకు అనుగుణంగా నడుస్తాయి, కానీ మన యొక్క విశ్వాసాలు మనకున్న నమ్మకాలను బట్టి టెంపుల్స్ నడవు. ప్రతి ఆలయానికి ఒక్కొక్క విశేషమైన ఒక ప్రత్యేకమైన ఆగమం ఉంటుంది. అక్కడ ఉన్నది శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన భద్రాచలం సంబంధించిన ఆలయం, అది పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన ఆలయం. ఎన్ని నమ్మకాలు ఉన్నా, ఎన్ని కస్టమ్స్ ఉన్నా, ఏమున్నా ఆగమానికి అనువైన రీతిలో, అక్కడ ఉన్న ట్రాడిషన్ కి అనువైన రీతిలో పోతాయి, జరుగుతుంటాయి తప్ప ఉత్సవాలు మన యొక్క రకరకాల విశ్వాసాలు, రకరకాల కథనాలు, రకరకాలవన్నీ కూడా చొప్పించి ఇలాగే జరగాలన్నట్టయితే జరిగే పని కాదు. అలాగే ఇప్పుడు ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా ఏంటంటే, అదే రామచంద్రమూర్తి ఆయన పీరియడ్ లోనే కనుకున్నట్టయితే ఆయనకు దర్శనం అప్పుడే అయ్యేది. ఎక్కడ కూడా రామాయణంలో కానీ మనకు ఏ విషయాలు, ఏ సందర్భమైన అంశాల్లో కూడా ఈ అంశం రాలేదు. మనకి చతుర్భుజుడే వెలిశాడు కాబట్టి ఈ స్వామి అత్యావతారమూర్తి కానీ మాంస ప్రతిష్టగా మనం దీన్ని చూడడానికి వీల్లేదు. ఇక్కడ ఇది గమనించవలసిన అవసరం. ఆగమాలకు అనుగుణంగా వ్యవహారాలు నడుస్తాయి. ఈ ఆగమాలకు అనుగుణంగా నడుస్తూ ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడే మరి రాముడా నారాయణుడు అంటే, అసలు రాముడికి నారాయణుడికి తేడా మీరు బైఫర్కేట్ చేస్తున్నారంటే, అంటే శివుడు వేరు విష్ణువు వేరు అని చెప్పినట్టు అవుతోంది కదా. మీరు అన్ని అయ్యంగారు ఒక మాట నేను మీతో విభేదించట్లేదు, దీని మీద క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా. అంటే ఇప్పుడు నారాయణుడు అని చేయాల్సిన అవసరం కంటే రాముడు అని చేస్తే వచ్చే ఇబ్బంది ఏముంది? ఏమంటే ఇప్పుడు అక్కడ ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏ విషయం చేయాలనే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయి, ఒక ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది మరి మధ్యలో ఎందుకు మారింది? గత 14 ఏళ్ళుగా మారింది. అంతకు ముందు సీతారాములనేగా చదివారు. ఏమండి 50 ఏళ్ల క్రితం వాళ్ళు వేసిన బ్రోచర్లో ఏముందో చూడండి. అక్కడ వాళ్ళు 70 ఏళ్ల క్రితం వేసిన బ్రోచర్స్ అన్నింటిలో కూడా, సాగునీరులన్నింటిలో కూడా రామనారాయణ పేరు మీద ఉంది. అవన్నీ గమనించట్లా మీరు అంటే 70 ఏళ్ళుగా ఇదే కొనసాగుతుంది అంటారా? లేదండి, ఇక్కడ ఉన్నది కావాలంటే అన్ని మీకు తాళపత్ర గ్రంథాల్లో కూడా. రవీందర్ రెడ్డి గారు మాట్లాడండి. అయ్యంగార్ గారు, మిమ్మల్ని అడ్డుకుంటున్నాను, ప్లీజ్ ఒక నా విన్నపం. ఇక్కడ మీరు గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ ఆహ్వాన పత్రమే అని ఉంది. ఎక్కడ రామనారాయణుడు అని చెప్పి ఎక్కడ ముద్రించలేదు ఇంతవరకు. అఫీషియల్ గా ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి ఆహ్వాన పత్రంలోనే సీతారామచంద్ర స్వామి అని చెప్పి ముద్రించడం జరుగుతా ఉంది. చెప్తా ఉన్నారు అంటే గవర్నమెంట్ తప్పు చేస్తుందా, ఆగమశాస్త్ర పండితులు తప్పు చేస్తా ఉన్నారా, లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తప్పు చేస్తా ఉందా? ఏమండి ఇప్పుడు మీరు చర్చ చేద్దామంటే చర్చ చేద్దాం, ఎందుకంటే చర్చ ఇది ఏం మనకు వాదన కాదు. ఫస్ట్ మీరు ఆలోచించవలసింది ఏంటంటే, చతుర్భుజుడైన రామచంద్రమూర్తిని రామనారాయణుడుగా అంటాం తప్పు అని మీరు డిక్లేర్ చేసేసేయండి. పోనీ వంశరాలు చెప్పండి. అంటే సీతారాముల కళ్యాణం అని పేరు చెప్పి సీతకి రాముడికి కళ్యాణం చేయకుండా రామనారాయణకి మహాలక్ష్మికి చేస్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి అది మాట్లాడదు మధ్యలో వినండి, మీరు క్రాస్ టాక్ చేస్తే నేను మాట్లాడను. మీరు దయచేసి మీరు చెప్పినంతసేపు మాట్లాడండి. క్రాస్ టాక్ చేసామనుకోండి, దానికి ఆ డిబేట్ కి మనం దెబ్బలాడుకున్నట్టు అవుతుంది తప్ప చర్చించలేదు. నిజాలు ప్రజలకి తెలియటం అనేది ముఖ్యం. దానికోసం మనం ఇది మన ఇంటర్నల్ డిస్కషన్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వద్దామండి. న్యాయస్థానంలో ఉన్న అంశము, నమ్మకాలకు సంబంధించిన అంశము, ఆగమాలకు సంబంధించిన అంశంలో మనం బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇక్కడ బేసిక్ గా ఏమేమి రూల్ ఆఫ్ లాస్ చెప్తున్నాయో, ఏమేమి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయో, ఏమేమి చెప్తున్నాయో అన్ని. మీకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 4 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చాడు.
ఇక్కడ ఆగమ ప్రకారం అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉత్సవ మహోత్సవాలు సక్రమంగా జరుగుతున్నాయి. దీని విషయంలో ఎటువంటి విభేదం పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. దీని విభిన్నంగా కొంతమంది అన్పాపులర్ చేస్తున్నారు, అటువంటి చేయటాన్ని సహించమని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకటి ఇచ్చాడు, అది పక్కన పెట్టండి. రెండో పాయింట్, ఇలాంటి సమస్యలు ఈ ఒక్క చోటే కాదండి, చాలా చోట్ల వచ్చినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫస్ట్ దీనికి ఆరిజిన్ ఎక్కడ వచ్చిందో తెలుసా మీకు? 2000 సంవత్సరంలో వచ్చింది ఆరిజిన్. ఇంకా చరిత్రలోకి వెళ్తాను. 2000 సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవం అనేది ఒక రోజు జరగవలసి ఉంటే మరొక రోజు చేస్తున్నారంటూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు. 2000 సంవత్సరంలో విషయం చెప్తున్నా. వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా మీకు? న్యాయస్థానాలకు మాకు జ్యూరిడిక్షన్ లేదు నాయన, స్టేట్ గవర్నమెంట్ కూడా జ్యూరిడిక్షన్ లేదు, ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రైమరీ ప్రీస్ట్, ప్రధాన అర్చక. ఆయన డేట్ నిర్ణయం చేసిన ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన తప్ప కానీ ఎవరి జ్యూరిడిక్షన్ లేదు. అక్కడ జరగవలసిన ఉత్సవాలు మహోత్సవాలు అన్ని కూడా ఆయన, అక్కడ ఉన్న ప్రధాన అర్చకుడు, ఆయన యొక్క కస్టమ్స్ అనుగుణంగా ఉండి ఆయన చేయవలసిందే అని చెప్పారు. ఆ రోజున ఆ జడ్జిమెంట్ అది అయింది. రెండో విషయం చెప్తున్నా మీకు, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు 2013లో 4/10/2013లో 2 స్టేట్లకి సంబంధించిన జాయింట్ కమిషనర్ ముక్తేశ్వరరావు గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు? మీకు వాస్తవాలు ఉండదు కాబట్టి సైంటిఫిక్ గా చెప్తున్నా అన్ని విషయాలు. ఎవరు చెప్పరు, ఈ విషయాలు ఎవరికి తెలియవు కూడా. ఆయన ఒకటే చెప్పాడు, నాట్ ఓన్లీ భద్రాచలం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా ఆగమ సంకరాలు జరుగుతున్నాయి, ఇష్టారాజ్యంగా జరుగుతోంది, అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వేలు పెడుతున్నారు, ముహూర్తాలు డేట్లు వాళ్ళే నిర్ణయిస్తున్నారు, ఇది కట్టేలు చేయాలి కాబట్టి ఒక సర్క్యులర్ ఇస్తూ ప్రతి ఆలయం ఒక్కొక్క యూనిట్, అక్కడ ఏ రకమైన ఆగమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ జరగాలన్నా అక్కడ ఉన్న ఆగమ పండితులు, అక్కడ ఉన్న ప్రధాన అర్చకులదే జ్యూరిడిక్షన్ తప్ప అబ్సల్యూట్లీ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ బయట వాళ్ళు కానీ ఇంటర్ఫియర్ అవడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఏడాది క్రితం మనకు ఒక 2230 2024లో మా ఏపీ స్టేట్ లో వచ్చింది. మీకు అక్కడ వచ్చినట్టయితే ఈ సమస్య పరిష్కారం అయిపోయేది. ఈ జియో రావడం కోసం ప్రయత్నం చేస్తే చాలా మంచిది. దీంట్లో స్పష్టంగా ఏం చేసింది, 9/10/2024లో వచ్చింది 223 జియో. దీని ప్రకారం ఏం చెప్పిందంటే ప్రతి ఆలయం ఒక్కొక్క యూనిట్. అలాగే రామచంద్రమూర్తికి సంబంధించిన 100 దేవాలయాలన్నా ఒక్కొక్క చోట ఒక్కొక్క గోత్రం చదువుతారు, కానీ ఆ గోత్రం ఇక్కడ చదవాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. దాని కష్టము, దాని ఆచారాల ప్రకారం జరగవలసిందే తప్ప ఎవరో ఇంటర్ఫియర్ అవడానికి లేదు. ప్రధాన అర్చక ఈజ్ ది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ప్రధాన అర్చకుడు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రధాన అర్చకుడు కనుక ఏ కారణం వల్ల ఒత్తిడిలోనే తప్పు అని చేస్తే రిచువల్స్ కోసం కమిటీ వేయాలి. ఎవరు ఏ కమిటీ? అదే ఆగమానికి సంబంధించింది. పాంచరాత్రమైన, వైహారసమైన, పాశుపత సేవమైన, శైవమైన, వీరశైవమైన, శాక్తేయమైనా సరే అదే ఆగమానికి సంబంధించిన పండితులతో కమిటీ వేయండి అంది. ఒకవేళ ఆ కమిటీలో కూడా డిఫరెన్స్ వచ్చింది అంటే ది కన్సర్న్ టెంపుల్ ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు కరెక్ట్ ది సిచ్యుయేషన్ అని చెప్పారు తప్ప కానీ బయట మిమ్మల్ని నన్ను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి గర్భాలయాలకు వెళ్ళి ధర్నాలు చేసేసి లోపలికి వెళ్ళిపోయి జుట్లు పట్టుకుని ప్రధాన అర్చకుడు ఏమి తెలియదు, అటు దొంగ, ఇక్కడ ఉన్న అర్చకులందరూ దొంగలని చెప్పి వాళ్ళ మీద మన దగ్గర అప్పుడు ఏమంటే మహా పాపకార్యం కదండి. వాళ్ళు అట్టు చేస్తే వాళ్ళ మీద మనకు ఎందుకంత నమ్మకం లేదు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఎలా అనుకుంటాం మనం? ఇదో ఒక కారణం. రెండో విషయం, మీకు ఈ 2 కారణాలు బ్రహ్మాండమైన జీవోలు. ఈ జీవో కనుక తెలంగాణలో వచ్చినట్లయితే చాలా ఆలయాల్లో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇది ఒక్కచోటే కాదండి, అనేక ఆలయాల్లో గ్రామ దేవతల ఆలయాలు ఈ రోజున స్మార్తాలయాల కింద, సేవాలయాల కింద మారిపోయినాయి. ఈ రోజున ఆస్థాదులు అనేక మంది అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళి అమ్మవారిని, అయ్యవారిని ముట్టుకుని చేసే పూజలు చేసే, పేద బడుగు బలహీన వర్గాలు చేసే గ్రామ దేవతల ఆలయాలని ఎవరు ముట్టుకోవడానికి వీలేకుండా ఉండే విధంగా ఆగమాల ప్రకారం మార్చేశారు. ఇది కూడా చాలా దుర్మార్గమైన విషయం. చాలా తప్పులు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగకూడదని ఇలాంటి జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోల వల్ల మంచి పరిణామాలు వస్తున్నాయి. రెండో విషయం చెప్తున్నా మీకు, ఇలాంటి సంఘటన తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగిన ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ఎవరు చెప్పరు కాబట్టి చెప్తున్నాను. అక్కడ జరిగే నమ్మకాలు తప్ప గొప్ప అనేది అఫ్ కోర్స్ న్యాయస్థానంలో ఉంది, అది డిసైడ్ చేస్తుంది కాబట్టి మనం ఏదో జుట్లు పట్టుకుంటే ఏం అవ్వదు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకి 2021లో అద్భుతమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు జస్టిస్ రమణ గారు మనకి ఆ కేసులో ఒక చాలా గొప్ప పండితుడు శ్రీవారి దాదా ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళాడు. తిరుపతి దేవస్థానంలో అసలు ఏ రిచువల్స్ సక్రమంగా జరగటం లేదండి, దుర్మార్గంగా చేస్తున్నారు అక్కడ అర్చకులు అందరూ అని చెప్పి. అక్కడ ఏమిటి ఆగమాలు లేవు, అర్చకులు లేవు, ఆచార పురుష వ్యవస్థ లేదు, పెద్ద జీయర్ లేదు, చిన్న జీయర్ లేదు, వీళ్ళందరూ దుర్మార్గులే, వీళ్ళందరూ కూడా తప్పులు చేస్తున్నారు, అసలు కైంకర్యాలే జరగట్లేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. న్యాయస్థానం ఒకటే చెప్పింది, అక్కడ కొబ్బరికాయ కొట్టాలా, అక్కడ లేకపోతే ఈ పూజ చేయాలా, ఆ పూజ చేయాలి, నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, నువ్వు ఏదైనా ఉంటే ఏదైనా ఉన్నట్టయితే సివిల్ కోర్టులో ఏమైనా ఉంటే తేల్చుకోవడం తప్ప ఇలాంటివి జరిగితే మీరు ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి చేయండి, రిప్రజెంటేషన్ పరిగణలో తీసుకోవడం తప్ప కానీ ఎవరు కాదు, అక్కడ ఉన్న ప్రధానమైన ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళదే బాధ్యత, తప్పైనా ఒప్పైనా అని ఇచ్చింది. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకొక అద్భుతమైన అంశం చెప్తాను, ఇది అన్నిటికీ పరిష్కారం అయింది. మీకు ఏపీ హైకోర్టు
మరి ఇందాక 2000 సంవత్సరంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన అంశం చెప్పాం. అదే పద్ధతిలో సుప్రీంకోర్టు ఇచ్చింది. దిస్ ఇస్ ది ఫైనల్ డిస్కషన్. ఇప్పుడు మీరు హైకోర్టులో ఉండొచ్చు, మరో చోట ఉండొచ్చు, ఎక్కడైనా కేసులు ఉండొచ్చు, దానికి తగ్గ నిర్ణయాల ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ జడ్జిమెంట్, నేను చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే, మీకు 2020 రిపీట్ సివిల్ అపీల్ నెంబర్ 2732లో మార్తాండ వర్మ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ, దీంట్లో స్పష్టంగా చెప్పింది. అక్కడ స్వామి యోగ నిద్రలో ఉంటారు, అనంత పద్మనాభ స్వామి. వీళ్ళు సుప్రభాతం రోజు పెట్టేసి ఇక్కడ అర్చకులు పని పాట లేకుండా స్వామిని నిద్ర లేపేస్తున్నారు, ఆయన ఈ రకంగా చేయడానికి వీళ్ళదని చెప్పి కోర్టులో రిట్ వేశారు. దీంట్లో వేశారు. ఈ వాద ప్రతివాదాలు న్యాయస్థానం ఏముంది అంటే, ఆయన అక్కడ ఏ పూజలు చేయాలి, ఏ రకమైన రిచువల్స్ చేయాలి, ఉత్సవ మహోత్సవాలు ఏం చేయాలన్న దానికి ది చీఫ్ ప్రీస్ట్, ప్రధాన తంత్రి ఇస్ ది ఫైనల్ డిస్క్రిప్షన్. ఆయన ద్వారా ఏం జరిగినా అక్కడ జరగవలసిందే తప్ప కానీ అబ్సల్యూట్లీ ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో న్యాయస్థానాలు కానీ స్టేట్ కానీ ఏ రకమైన జ్యూరిడిక్షన్ లేదని స్పష్టం సుప్రీంకోర్టు చేసి చెప్పేసింది. ఇంత జరిగాక మనం అక్కడున్న ప్రధాన అర్చకుడి మీద నమ్మకం లేదు అన్నారు కాబట్టి కమిటీ వేశారు. కమిటీ నిర్ణయం వచ్చింది. ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది. కోర్టు నిర్ణయం ప్రకారం కోర్టు ఒకవేళ అక్కడ తేలకపోతే పీఠాధిపతుల నిర్ణయం అంటారు. అక్కడ దానికి విహారమానవామలై జీఆర్ల పీఠ, దానికి సంబంధించిన పాంచరాత్ర ఆగమానికి సంబంధించిన పీఠాలకు సంబంధించిన న్యాయనేతలు ఉంటారు, వాళ్ళు తేల్చుకుంటారు. ఎందుకంటే ఆగమానికి సంబంధించిన అంశంలో ఎవరికి జ్యూరిడిక్షన్ లేదు. ఎవరికి గొంతులు దించుకున్నా, జుట్టు పట్టుకున్నా, గొడవలు పడ్డా, ఏం చేసినా అబ్సల్యూట్లీ ఎవరికి జ్యూరిడిక్షన్ లేదు. ఇట్ ఈస్ ది ఫైనల్ అండ్ మెయిన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రధాన అర్చక అండ్ వేద పండిట్స్. దట్స్ ఆల్, బై జాబ్ ఇస్ ఓవర్. నేను ఏం చెప్పాలో చెప్పవలసిన పాయింట్స్ అన్ని ముఖ్యమైనవని చెప్పాను. ఇక్కడ రామరామ కార్యక్రమంలో మనకి అయ్యంగారు చాలా కీలకమైన అంశాలని ప్రస్తావించారు. అయ్యంగారు చెప్తున్న అంశాలని రవీందర్ రెడ్డి గారు ఏకీభవించట్లేదు. మీ వెర్షన్ ఏంటి? ముఖ్యంగా అయ్యంగార్ గారు చెప్పిన విషయాల్లో చట్టపరంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏదైతే న్యాయస్థానం కోరినటువంటి రిపోర్ట్ ఇంతవరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందజేయలేదు. అక్కడ ప్రజల దగ్గర నుంచి ఏదైతే పండిత వర్గం నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని వెంటనే సబ్మిట్ చేయమని చెప్పి గత 2024 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. దీనికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటంటే, అంటే ఇది అందివ్వడంలో దేవాదాయ శాఖ వెనుకబడి ఉందా, లేదంటే కావాలని ఎవరైనా ఆపుతా ఉన్నారా? ముఖ్యంగా నా డౌట్ ఏంటంటే, దశావతారము అంతా కూడా నారాయణ అవతారమే. ఇక్కడ భద్రాచలంలో రాముడు అంటున్నాం, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటున్నాం, అన్నవరంలో సత్యనారాయణ స్వామి అంటున్నాం. మరి అన్నీ నారాయణ అవతారం అన్నప్పుడు ఇవి సపరేట్గా మనం ఎందుకు అంటున్నాం? కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాలానుగుణంగా రాముడి అవతారానికి అక్కడ ప్రత్యేకత ఉంది కాబట్టి రాముడు సీతారాముడు చంద్రస్వామి అని కొలుస్తూ ఉన్నాం. ఆయన నారాయణుడే కాదనట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైనటువంటి మనకు స్థల పురాణం ఉంది, చరిత్ర ఉంది. స్వయంగా రాముల వారే నిజాం గారి పరిపాలనలో వారికి కలలో వచ్చి చెప్పడం జరిగింది. ఇట్లాంటి మనకు చాలా సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఇవాళ మనము రామాలయాన్ని తీసుకెళ్ళి రామనారాయణుడు అంటున్నాము. ఇక్కడ జనాలు ఒక అగమ్య గోచరంగా ఉంది. అసలు నారాయణుడా రాముడా? సరే, అంతా ఒకటే అనుకుందాం. మరి దశావతారాలను ఎందుకు ఈ పురాణాల్లో చెప్పినటువంటి ఈ దశావతారాల్లో మనకి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు, మన అన్నవరం సత్యనారాయణ స్వామి అక్కడ ఉన్నారు, ద్వారక తిరుమలలో ఒకరున్నారు, ఇన్ని లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రిలో ఉన్నారు. మరి ఇట్లా అవతారాలు నారాయణ అవతారం అప్పుడు ప్రత్యేకంగా ఎందుకున్నాయనంటే ముఖ్యమైన నా ప్రశ్న అయ్యంగార్ గారికి. సార్, ఈ రాఘవులు గారు మీ ప్రశ్నలు ఏంటి? రాఘవ నరసింహ గారు, మీరేమైనా ప్రశ్న అడుగుతారా? ఏదైతే వీళ్ళు శంకు చక్రాలు అటు ఇటు మార్చుకొని స్వామివారు వైకుంఠం నుంచి భూమికి బయలుదేరినప్పుడు ఆయన శంకు చక్రాలు అటు ఇటు మారాయని, ఆయన నారాయణుడని ఒకవైపు వాదనతో వీళ్ళు ఒకవైపు వెళ్తా ఉన్నారు. సరే, మేము దానికి ఏకీభవించినా ఇంచకపోయినా అక్కడ పోకల దమ్మక్క అనే ఒక భక్తురాలకి ఆయన రాముడిగానే దర్శనమిచ్చి, నేను రాముడిగానే కనిపించాడు ఆయన ఆ శంకు చక్రాలతోటి. వీళ్ళు ఎట్లా వీళ్ళు కోర్టులో కేసులు ఫైల్ చేశారా, మరి రామనారాయణ నుంచి లక్ష్మీనారాయణలుగా వీళ్ళు పెళ్లి చేద్దామని వీళ్ళు ఈ మధ్య ఇవన్నీ చక్కర్లు కొడతా ఉన్నాయి. వీటిని మేమైతే భక్తులుగా ఏకీభవించట్లేదండి. రాముడు అంతటా ఉన్నాడు, అని రాముడు లేని చోటే లేదు. అయితే ఇక్కడ మేము భక్తులుగా ఏంటంటే, పురాణాల కథల ప్రకారం కానీ అక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం కానీ రాముడు ప్రత్యక్షంగా భక్తులకు ఇచ్చినటువంటి దర్శనాల ప్రకారం కానీ ఆయన సీతారాములుగానే కొలవాలని కోరుకుంటున్నాం. సీతారామ కళ్యాణాలే అక్కడ చేయాలనుకుంటున్నాం. ఈ ఆగమాలంటే ఆగమాల సబ్జెక్టు నాకు తెలియదు. ఆగమాల గురించి కానీ వీళ్ళు ఆగమంగా ఈ సబ్జెక్టును మార్చే ప్రక్రియలో మరి ఎంతమంది దీనిలో తలగములకలు అవుతారో మనకు తెలియదు. కాబట్టి సీతారాముల కళ్యాణం అనే మాకు తెలుసండి. సీతారాముల కళ్యాణమే జరగాలని మేము కోరుకుంటున్నాం.
రామదాసు కంచర్ల గోపన్న కూడా అన్ని దెబ్బలు కొరడా దెబ్బలు తిని గుడి కట్టి చివరికి రామదాసు కళ్యాణం అన్నాడు, సీతారామ కళ్యాణం అన్నాడు, లక్ష్మీనారాయణల కళ్యాణం అని చెప్పలేదండి. ఇప్పుడు చెప్పండి అయ్యంగారు, ఈ మీరు విన్నారు కదా ఈ రకరకాల వెర్షన్స్, ప్రజలు ముఖ్యంగా రామ భక్తులు మనోవేదన చెందుతున్నారు. అది చెప్తున్నా, మీరు ఇందాక మా సోదరుడు కూడా రాముడిని నారాయణ అంటాం మాకేం అభ్యంతరం లేదన్నారు, చాలా సంతోషం, ఇప్పటి వరకు ఓకే. ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడదలుచుకుంటే మీరు ఫస్ట్ అన్ని తెలుసుకోవాల్సిందే. మాకు అది తెలియదు, ఆగమాలు తెలియదు అంటే అని వీల్లేదు. ఆగమాలు తెలుసుకోవాలి, టెంపుల్ కస్టమ్స్ తెలుసుకోవాలి, అక్కడ ఉన్న చరిత్ర చదవాలి. అక్కడ ఉన్న చరిత్ర మీరు చదివింది సరిపోదు, అక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలు ఏమున్నాయో చూడాలి. అక్కడ ఆల్రెడీ 1940 నుంచి కూడా ఏ పుస్తకాల్లో, ఏ సావనీరుల్లో, ఏ గ్రంథాల్లో, ఏ వాటిలో ఏ రకంగా ఉందనేది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్స్ ఏం వేశారో చూడాలి, కౌంటర్స్ ఏం వేశారో చూడాలి. మీరు ఇందాక మా సోదరుడు అడిగాడు ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఎందుకు ఆగిపోయింది అన్నదానికి ఏమిటో కారణం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వీటన్నిటికీ కూడా మూలంగా అక్కడున్న అర్చకులు, అక్కడున్న ఇప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు కూడా రామదాస్ తీసుకొచ్చిన అర్చకులే కదా, ఆ వంశాల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్లే కదా. వాళ్ళంతా దుర్మార్గానికి పాల్పడిపోతారనో లేకపోతే ఏదో రకమైన అపోహలతో ఒక ప్రీ ఆక్యుపైడ్ ఐడియాలజీస్తో మనం వెళ్తున్నాం అనేది కూడా దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే దశావతారాలకి ఎన్ని అవతారాలున్నా ఆయన రావడానికి గల కారణం, ఆ కారణాన్ని నెరవేర్చుకుని మళ్ళీ ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అవసరమైన రీతుల్లో భక్తులకు ఆ రకంగానే దర్శనమిస్తున్నాడు. రామదాసుని కనికరించడానికి కూడా ఆ రకంగానే ఆయన వైకుంఠం నుంచే వచ్చాడు. కానీ అప్పుడు రామావతారం లేదు కదా, కలికాలంలో రామావతారం ఎక్కడుంది? ఏ అవతారాల్లో వచ్చినా అది విష్ణువుకు సంబంధించిన, విష్ణు పరివార దేవతలకు సంబంధించిన అంశాల్లో వారు నారాయణన్నా, ఓంకార నారాయణన్నా, వైకుంఠ నారాయణ మనం ఆనందంతో ఆర్తితో అనుభవిస్తూ ఆనందపడాలే కానీ రాముడు అంటానికి లేదు, కృష్ణుడు అంటానికి లేదు, అంటానికి లేదు. మీకు అసలు జ్యూరిడిక్షన్ లేదు. అవుట్ సైడ్ పార్టీస్ కి మీకు కానీ నాకు కానీ ఎవరు ఏమి చెప్పడానికి లేదు. ఆగమం ఏం చెప్తుందో చెప్పాలి, రిచువల్స్ ఏం చెప్తున్నాయో చెప్పాలి, ప్రధాన అర్చకుడు అక్కడ వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తున్న కస్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి, గ్రంథాలు ఎలా ఉన్నాయో చెప్పాలి. ఒక చోట నుంచి ఒక చోట నిర్వహించే ఒక యజ్ఞాన్ని మరో చోటికి మార్చడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి దానికి టెక్స్ట్ బేస్ ఉంటుంది, వాళ్ళ ఆన్సర్ కూడా టెక్స్ట్ బేస్డ్. అలాగే న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్స్ లో కూడా న్యాయం ఏంటో తెలుసుకోవాలి, ధర్మం ఏంటో తెలుసుకోవాలి, ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ సమగ్రంగా ఆలోచించుకోకుండా ఇప్పుడు ఏ రకంగా వెళ్ళిందంటే చర్చ చేయడానికి వెళ్ళిన ఒక స్వామీజీ గర్భాలయంలో ధర్నా చేస్తాడా? ఇది అంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా చెప్పండి? గర్భాలయంలో ధర్నా చేస్తారండి, అది ఎవరిదండి? ఇలాంటి చాలా ఘోరమైన పరిస్థితులు కూడా జరిగాయి. ఏంటంటే ఇక ముందు వినండి దయచేసి, కాంట్రడిక్షన్ వద్దు. మీరు చెప్పారు దయచేసి, మీరు కూడా నా సోదర సమానంలో నేను కాదను, కానీ బట్ నన్ను మాట్లాడినండి, సో నన్ను మాట్లాడండి. సో ఈ రకమైన విధానాలతో ఎవరిది ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు అన్నారు, మీరు చక్కగా దీనికి సంబంధించిన అంశాలని మీరు ఏ రోజైనా సరే అక్కడున్న ప్రధాన అర్చకుల్ని కలిశారా? లేదు. ఎక్కడైనా సరే పీఠాధిపతిని కలిశారా? లేదు. గ్రంథాలు అక్కడ ఉన్నవి సమగ్రంగా చూసారా? లేదు. న్యాయస్థానంలో ఉన్న కేసులు 15-20 సంవత్సరాల నుంచి తిరుపతి దేవస్థానానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి మేము తరువుగా అవన్నీ కూడా ఎందుకు చదువుతున్నాం అంటే మీలాంటి వాళ్ళకి ఉపయోగపడడానికి, మీలాంటి వాళ్ళకి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి వీటి గురించి చెబుదామనే. కానీ ఎవరికే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు స్ట్రీమ్ లైన్ మీడియాలో ఉన్న హెచ్ఎం టీవీ కానీ, ఈటీవీ కానీ, మిగిలిన ఏవైతే టీవీ ఉన్నాయి, వీళ్ళు స్ట్రీమ్ లైన్ లో ఉన్న ఆల్రెడీ ఉన్న మీడియాస్ లైఫ్ లైన్ లో వీళ్ళు చాలా న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు హెచ్ఎం టీవీ చాలా న్యూట్రల్ గా వ్యవహరించబట్టి ఈ రోజున వాస్తవాలు చెప్పడానికి అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో దీనికి ఎక్కడ అంతం లేదు. ఒక్క 10 మంది మీకు ఇప్పుడు మా ప్యానల్లో ఉన్న వాళ్ళనో లేకపోతే మమ్మల్ని ఈ 10 మంది మన దొంగ అంటే 50 మంది దొంగ నచ్చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మనం మాట్లాడాలంటే రూల్ పొజిషన్ తెలుసుకోవాలి, ఆధారాలు టెక్స్ట్ గ్రంథాలు ఏంటో తెలుసుకోవాలి, ఆగమాలు తెలుసుకోవాలి. ఇవేమీ తెలియకుండా వెళ్తే మేమే చొక్కా పుచ్చుకుంటాం. తప్పు జరిగితే ఆలయంలో తప్పు జరిగితే సమర్థించేంత దుర్మార్గులం కాదు మేము అక్కడ. దయచేసి తెలుసుకోకుండా ఉద్యమాలు చేయటం వల్ల మన రామచంద్రమూర్తి మీద యుద్ధం చేస్తామా, మనం మన నారాయణమూర్తి మీద చేస్తామా? సమాజం అంతటికి అర్చకుల్లోకి అయితే ఆ అర్చకుల్లో ఉన్న ఇలాంటి మైనార్టీగా ఉన్న శాఖలకు సంబంధించిన అర్చకుల్లోకి అనే పద్ధతిలో వెళ్ళి ఏకంగా 15 సంవత్సరాల నుంచి బిక్కిరైపోతున్న వాళ్ళ పట్టుదలగా ఎందుకున్నారు వాళ్ళు? అక్కడ ఎందుకున్నారంటే అది ఆగమం, అది కరెక్ట్ ఆగమ ప్రకారం జరుగుతోంది కాబట్టి వాళ్ళు ఉన్నారనేది ఎందుకు గ్రహించలేకపోతున్నాం మనం? దయచేసి ఆలోచించండి. అయ్యంగారు ఒక మాట, అంటే ఈ ప్రవరని ఈ గోత్రాలని ఎప్పటి నుంచి మార్చేశారు? 14 ఏళ్ళుగా నుంచి మారినట్టుగా మనకి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇది 14 ఏళ్ళు అయిందా? మొదటి నుంచి ఇలానే కొనసాగుతుందా రామనారాయణ గోత్రంతో? సార్ ఇక్కడ ఇప్పుడు గోత్రాలకు సంబంధించిన అంశాలు కానీ ఏ చర్చలు ఏమి చేయాలన్నా ఎప్పటి నుంచి జరుగుతున్నాయనే అంశం మీద గ్రంథాలు చూడాల్సిందే. ఎవరు చూడవలసిన
మేము చూసిన గ్రంథాల ప్రకారం 1940 నుంచి కూడా రామనారాయణ పేరుతోటే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న కళ్యాణాలు కూడా ఆ గోత్రంతో జరుగుతున్నాయి, అక్కడ పద్ధతితోటే జరుగుతున్నాయి అంటానికి స్పష్టమైన ఆధారాలు మా దగ్గర కూడా సేకరించిన వాటిలో ఉన్నాయి. ఒకవేళ తప్పు కనుక వాళ్ళు చేసినట్లయితే మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. వీటన్నిటికీ ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నానండి మీకు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి ఆయన చతుర్భుజుడై మనకు దర్శనం ఇస్తున్నాడు అత్యావతారమూర్తిగా. యాక్చువల్ గా చెప్పాలంటే అత్యావతారమూర్తిగా ప్రతిష్ఠ చేశాక మానుష్య ప్రతిష్టలు ఏవి అక్కడ చేయడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చినవన్నీ కూడా ఇష్టం వచ్చిన రాజ్యంగా ప్రతిష్టలు చేసేసి అవన్నీ ఉన్నాయని చెప్పి తగాదాలు ఆడుతున్నాం. 100% పాళ్ళు మన పుష్పగిరి స్వామీజీ కూడా, నాకు అందరూ ఆత్మీయులే స్వామీజీలందరూ కూడా, పుష్పగిరి స్వామీజీ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, అనేక చోట్ల అనుకున్న విధంగా జరగటం లేదని బాధపడ్డారు. వాటిని జరిగేలా చేయాలి అంటే ఇప్పుడున్న జీవోలు వాటి కోసం వచ్చినవే. మీకు ఏపీలో వచ్చిన 223 జీవో కనుక తెలంగాణలో వచ్చినట్టయితే ఈ సమస్య డెఫినెట్ గా పరిష్కారం అయిపోయేది, న్యాయస్థానం దాకా వెళ్లేది కాదు. ఇప్పుడు కూడా ఏం నష్టంలా, న్యాయస్థానంలోకి వెళ్ళింది కాబట్టి చక్కగా దాంట్లో ఏది న్యాయం చెప్తే దాన్ని అనుకూలంగా వ్యవహరించి చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. మనం ఊరికే అది ఉందా లేదా అంటే, మీకు పుస్తకాలన్నీ గ్రంథాలన్నీ ఉన్నాయి, అర్చకుల్ని అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు వారి దగ్గర ఉన్నాయి, అర్చకుల దగ్గర ఉన్నాయి. సమస్తమైన 1940లో వేసిన సావనీరులో కూడా రామనారాయణ ఉంది. అంతకుముందు వేసిన పాత తాళపత్ర గ్రంథాల్లో కూడా రామనారాయణ. ఎందుకు అలా అన్నారు అంటే, చతుర్భుజుడై స్వామి దర్శనం ఇస్తున్నాడు కాబట్టి ఆ రకమైన ప్రత్యేకమైన విధానంతో చేస్తున్నారు. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈ వేసిన దావాలో 2000లో వేసిన దావాలో ఆయన శంకర పీఠాధిపతికి సంబంధించిన ఆయన ఎవరంటే జగద్గురు శంకరాచార్య రేవేణక పీఠాధీశ్వర పీఠం, పద్మారావు నగర్, సికింద్రాబాద్. యాక్చువల్ గా ఈయనకి జ్యూరిడిక్షన్ లేదు, అది పాంచరాత్రాగమానికి సంబంధించిన ఆలయంలో వారు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న అర్చకులతో మాట్లాడవలసింది పోయి డైరెక్ట్ గా న్యాయస్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం ఏమిటి, న్యాయస్థానం చెప్పింది జడ్జిమెంట్ ఒకటే చెప్పింది. న్యాయస్థానమే కాదు, ఇప్పుడు ఈ ఇచ్చిన జీవోలు కూడా ఒకటే చెప్తున్నాయి, ప్రతి ఆలయం ఒక్కొక్క యూనిట్. ముక్తేశ్వరరావు గారు ఇచ్చిన దాంట్లో స్పష్టంగా చెప్పారు, ఆ ఆలయంలో ఒక గోత్రంతో జరుగుతోంది కాబట్టి మరో ఆలయంలో ఇంకో గోత్రంతో జరగకూడదు. ఎన్ని చోట్ల, అనేక చోట్ల రామాలయాలే కాదు, శివాలయాలే కాదు, కృష్ణుడి ఆలయాలే కాదు, గోత్రాలు ఒక్కొక్క ఆలయంలో కూడా ఒక్కొక్క రకంగా చదివి కూడా ఉన్నాయి. అది మాకు తెలిసిందే వేదం అనుకుని మనం వాదించుకోవటం అనవసరం. ఏ దేవాలయానికి సంబంధించిన రిచువల్స్ ఆ దేవాలయానికి అధినేతగా ఉన్న ప్రధాన అర్చకులు, అక్కడ ఉన్న పండితులే, వాళ్ళకే డిస్క్రిప్షన్ తప్ప మనం ఇలా వేళ్ళు పెట్టడం మొదలు పెడితే వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇదంతా అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే మీలాంటి హిందూ ధార్మిక సంస్థలకు నేను చెప్పే రిక్వెస్ట్, మీ అందరితో నాకున్న మంచి అనుబంధం వల్ల నేను చెప్పే సూచన ఏంటంటే, ఈ విధానాన్ని మనం ప్రోత్సహించవద్దు. మనం న్యూట్రల్ గా ఉండవలసిన వాళ్ళం కాబట్టి న్యూట్రల్ గా ఉండాలి. మేము కూడా ఈ రోజు వరకు కూడా మేము రాలా, ఎందుకని మాకు ధర్మ విచక్షణలు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి. ఇది కేవలం 2 అంశాలకు సంబంధించిన అంశం కాబట్టి మేము ఏ ఛానల్లో ఫస్ట్ టైం మేము రావటం, ఈ అంశం మీద రావటం. తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాదాపు కనీసం 100-150 డిబేట్స్ లో మేము ఉన్నాం, కానీ భద్రాచలం ఇదే ఫస్ట్ టైం మేము రావటం. ఒక సామాన్యుడు అడిగే ప్రశ్న నేను అడుగుతాను. ఎందుకంటే రాముల వారి అవతారం విషయంలో ఇప్పుడు శ్రీమన్నారాయణుడు నారాయణ అవుతామని చెప్తా ఉన్నారు, కానీ వేదంలో ఏ దేవుడు ఎలా ఉండాలి, ఆయన అవతారం ఏంటి, ఆయన అటువంటి ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ డిస్క్రిప్షన్ ఉంది మనకి. కానీ ఇవాళ ఇప్పుడు మీ పేరు అయ్యంగారు గారు, నా పేరు రవీందర్ రెడ్డి, ఇప్పుడు నరసింహ గారు, వంశీధర గారు, కానీ ఈ పేర్లన్నీ వచ్చిన కారణం ఏంటండి? ఇక్కడ నేను ఎందుకంటే అందరం మనుషులమే, అది కాదు, అందరం మనుషులమే, కానీ మన పేర్లు ఎందుకు వచ్చాయి? ఇక్కడ క్లియర్ గా నేను అడిగేది ఏంటంటే, రాముడి గుడి ఏదైతే ఉందో అది నారాయణుడిగా మార్చబడి ఉందా లేదా? ఫస్ట్ నుంచి నారాయణుడి మేము నారాయణుడే మొక్కుతాం, ఇప్పుడు కూడా రాముడు నారాయణ ఒకటే అంటున్నాం. కానీ అక్కడ మేము చిన్నప్పటి నుంచి కూడా చూసినటువంటి రాముడు కోదండము ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇవాళ రాముడు నారాయణుడు ఎట్లా అయ్యాడని డౌట్. ఇది ఆలయం పేరే సీతారామచంద్ర స్వామి దేవాలయము. ఇప్పుడు ఎండోమెంట్ లో ఉన్నటువంటి పేరు అదే, మరి రామాయణ ఫస్ట్ పేరు అదే ఉండాలి కదా. కళ్యాణం ఆహ్వాన పత్రిక నిన్న సీఎం గారికి ఇచ్చారు, అందులో కూడా సీతారామచంద్ర స్వామి ఆలయం సీతారాముల కళ్యాణం అనే ఉంది. అంటే ఇక్కడ తప్పుదోవ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఆగమ పండితులు పట్టిస్తున్నారా, లేకుంటే అధికారులు పట్టిస్తున్నారా? లేదంటే ఇక్కడ మనం ఏంటి అప్పటి నుంచి అడిగేది అదే. ఇక్కడ అప్పటి నుంచి రాముడి గుడి అంటున్నాం. దశావతారంలో రాముడు నారాయణుడు అందరూ ఒకటే, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఒక పామరుడి అంటే నాలాంటి భక్తుడికి రాముడు నారాయణుడు ఒకటే, తప్పులేదు. కానీ రాముడి కళ్యాణం అప్పుడు ఇలా 2 విధాలుగా ఎందుకని ఒక సందేహం వల్లనే ఈ చర్చ జరుగుతుంది. ఓకే, మీరు అయిపోయింది చెప్పడం. నరసింహ గారు మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. నరసింహ గారు. అదే అండి, ఇప్పుడు అయ్యంగారు చెప్పిన చాలా అంశాల్లో వీళ్ళు దీన్ని ఈ రాముని నారాయణుడుగా అర్చించడానికి, నారాయణుడి పేరుతో అర్చించడానికి సంబంధించిన ఆధారాలు, అంశాలన్నీ వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు అయ్యంగార్ గారు.
ఇక్కడ ఒక సామాన్య భక్తుడి యొక్క స్థితి ఏముందంటే, ఒక సామాన్యుడికి నాలాంటి పామరుడికి ఏం ఆలోచిస్తామంటే, దమ్మక్కకు రాముడు అని చెప్పాడు, ఆయన భద్రగిరి మహర్షికి కూడా రాముడనే చెప్పాడు, అక్కడ జరిగిన అనేక మంది భక్తులు కూడా రాముడుగానే దర్శనమిచ్చి రాముడుగానే ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన త్రేతాయుగంలో రాముడుగా వచ్చి మళ్ళీ వైకుంఠం నుంచి ఈ భద్రాద్రి ఋషిని అనుగ్రహించడానికి వచ్చినప్పుడు మరి రాముడుగానే వచ్చాడు ఆయన. అయితే అందరూ రాముడే అనుకుంటారు. ఇక్కడ జరిగే అంశాలలో ఒకలేమో 1940 అంటున్నారు, ఒకలేమో 1962లో దీన్ని రామనారాయణుడుగా మార్చే ప్రయత్నం జరిగిందంటే చారిత్రక ఆధారాలు నా దగ్గర కూడా ఉన్నాయి, కొన్ని సేకరించాము. అయితే అయ్యంగారు చెప్పిన దాంట్లో నిజంగా కొన్ని అంశాలు ఈ రోజు మమ్మల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఖచ్చితంగా మేము ఇప్పుడు కాదు 1444 BC వరకు కూడా వెళ్ళి ఈ చరిత్రని సేకరించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఈ ఒక సామాన్యుని ఒక హృదయ స్పందన ఏంటంటే, భద్రాచల సీతారామ దివ్యక్షేత్రం అనే తెలుసు, భద్రాచల సీతారామ కళ్యాణం అనే తెలుసు. భద్రాద్రి నిర్మితమైన తర్వాత రామదాసు చేసిన ఆరుబయట చేసిన కళ్యాణం కూడా భద్రాద్రి సీతారామచంద్ర కళ్యాణమే తప్ప నారాయణ లక్ష్మీల కళ్యాణం కాదు. కాబట్టి మేము రామ లక్ష్మణ సహిత సీతమ్మ సీతారాముల కళ్యాణమే అనుకుంటున్నాం మేము. చివరగా చెప్పండి అయ్యంగారు, ఇప్పుడు ఏం జరగాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో? అయ్యంగారు ఇప్పుడు ఏం జరగాలి చివరగా చెప్పండి. ఇప్పుడు ఏంటంటే సామాన్య భక్తుడు ఏమనుకుంటాడు, లేకపోతే సగం తెలిసి సగం తెలియని భక్తుడు ఏమనుకుంటాడు, ఇవన్నీ కాదండి. ఇవన్నీ కూడా మీరు అవేర్నెస్ కలిగించవలసిన బాధ్యత మందే, మనం అవగాహన కలిగించవలసిన బాధ్యత మందే. సామాన్య భక్తుడు కోరిక ప్రకారం మనం అనుకున్న భక్త ప్రకారం పూజలు నిర్వహించరండి. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది, ఒక ఆచారం ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది, ఒక ఆగమం ఉంటుంది. ఆగమాలను బట్టే నడుస్తాయని చెప్పి చివరగా రవీంద్ర గారు ఒక్క మాటలో చెప్పండి, ఏం జరగాలి ఇక్కడ? ఏదైతే ఇప్పుడు అయ్యంగార్ గారు చెప్పినట్టు కాదు, ఏదైతే మనం గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా రాముడు సీతాదేవి కళ్యాణమే జరుగుతూ ఉంది. ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణమే ప్రపంచమంతా జరుగుతూ ఉంది. రామనారాయణుడు అనేటువంటి ఒక వాదన అనేటువంటిది ఇది కల్పితం అని చెప్పి మా వాదన. ఖచ్చితంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణమే జరగాలి. అది ఈ ప్రపంచానికి, ఈ యొక్క మొత్తం కలియుగానికి కూడా శ్రేయస్కరమని మా ఒక విన్నపం. ఇది ఇవాల్టి చర్చ. రామరామ చర్చలో పాల్గొన్న రాఘవుల నరసింహ గారికి, అలాగే కేఎస్ఆర్ అయ్యంగారికి, రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు. అయితే ఏం జరగాలి అనేది కోర్టులు లేకపోతే తేల్చాల్సిన అంశం కాదు. ఇది మన హిందూ ధర్మానికి సంబంధించిన అంశం. మనమంతా కూర్చొని పీఠాధిపతుల సమక్షంలో దీన్ని చర్చించుకొని ఏదో ఒక నిర్ణయానికి వచ్చి అందరం ఒక మాట మీద ఉంటే మన ధర్మ ప్రతిష్ట పెరుగుతుంది. మన హిందూ ధర్మ ప్రతిష్ట పెరిగేలా మనందరం వ్యవహరించాలి. అది ఏ నిర్ణయమైనా అందరము సమ్మతించే పరిస్థితి ఉంటే బాగుంటుంది అనేది హెచ్ఎంటీవీ అభిప్రాయం. ఇది రామరామ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.